నియమించారు సార్? రెస్పాండ్ అవ్వండి. ఎవరు నియమించారు సార్? 30 ఏళ్ల తర్వాత మాట్లాడదాం. 30 ఏళ్ల తర్వాత మాట్లాడదాం సార్. చాలా రాజ్యాంగ పదవులు మేము నిర్ణయించాము, మేము డిసైడ్ చేస్తాం, మేము కనుసూపుతో అసెంబ్లీ నడుపుతాం, ఇవన్నీ వద్దు, ఆగిపోండి. గత 5 ఏళ్ళు చూసాం. ఒక్క నిమిషం ఉండండి, టైం వేస్ట్ అవుతుంది. కీర్తన్ గారు రెస్పాండ్ అవ్వండి. గుడ్ మార్నింగ్ మీకు. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి. శేఖర్ రెడ్డి గారు అప్పటి నుంచి మాట్లాడుతూ గింజుకుంటున్నారు. ఒక్క చిన్న విషయం, ఒక వీడియో చూపిస్తాను సార్ విత్ యువర్ పర్మిషన్. భాష ఏంటమ్మా గింజుకోవడం? నేను మాట్లాడితే ఎట్లుంటుంది మీకు? గింజుకోవడం మీకు ఇదే తెలుసు. గింజుకోవడం, తోలు తీయడం, తాట తీయడం. కాసేపు కామ్ ఉండండి శేఖర్ రెడ్డి గారు. ఎందుకు మీరు సభ్యత సంస్కారం తెలియదా? భాష ఎట్లా మాట్లాడాలో మ్యూట్ చేయండి ఆయన్ని. ఒక్క నిమిషం శేఖర్ గారు డిబేట్ నడిపిద్దాం సార్. జనాలకి చాలా క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్లు చెప్పాలి. మీరు చెప్పాలి, నేను చెప్పాలి, కీర్తన్ గారు చెప్పాలి, వంశకృష్ణ గారు చెప్పాలి. రోజా గారి సంస్కారాన్ని చూస్తున్నాం రోజు. సంస్కారాలు అలో చేస్తారా నన్ను? సరే ఒక్క నిమిషం విన్నస్తావా లేదా ఆడియన్స్ ని సార్? శేఖర్ రెడ్డి మీరు విన్నస్తారా ఆడియన్స్ ని? విన్నతారు. భాష కరెక్ట్ గా ఉంటే ఎంతసేపు మాట్లాడు. రోజా చెప్పి ఫోన్ చేసి అలా మాట్లాడద్దు రోజా గారు అని చెప్పి ఒప్పుకునేది లేదు. కడిగి పడేస్తాం. రోజాకి ఫోన్ చేసి చెప్పు. మీ నాయనకి చెప్పు ఫోన్ చేసి. What the hell is happening sir? ఏంటి మేము మాట్లాడుతున్నారు? మరి రోజా గారు ఎట్లా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని? కాసేపు ఆగండి మీరు. మేము మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు, కాసేపు ఆగండి. రోజా గారు ఎలా మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఒక సీఎం గాని డిప్యూటీ సీఎం గాని మీరు అది ఆలోచించండి. కాసేపు ఆగండి. ఊరికే మాట్లాడేస్తాం, వాళ్ళ తీసుకొచ్చి మాట్లాడేస్తాం, కడిగి పడేస్తాం. ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు. మాట్లాడతాం. ఓకే, ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. కీర్తన్ గారు మాట్లాడండి.